పరిస్థితి వేరు. ఖచ్చితంగా మేము మా యొక్క ఆలోచన ప్రకారం మా పార్టీని పెంచుకునే విధానంగానే వెళ్తాం లోకల్ బాడీస్లో. అంటే దీనికి ఏదో ఒక మేము అగ్రిమెంట్ అయితే ఏం రాసుకోలేదు, ఇదేమి కాన్స్టిట్యూషనల్ గా మేము కలిసాం కాబట్టి ఇట్లా ఉండాలి అనే నిబంధనలు అయితే ఏమీ ఉండవు. మీ అందరూ తెలిసిందే, కూటమిలో కలిసిన పార్టీలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇవాళ కూడా ఖచ్చితంగా రేపు మేము బలంగా ఉన్న సాట లేదు, బలంగా ఉండటమని కాదు, ఇది మేము తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అడుగుతామని. కూటమి ధర్మం కదా. కూటమి అంటే ఏంటి? అందరూ కలిసి ఒక బలం, ఆ బలాన్ని అందరికీ ఉపయోగించాలి. నీకు ఉండాలి, నాకు ఉండాలి, ఇంకోళ్ళకి ఉండాలి. ఒకళ్ళ బలం ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటామే కదా. ఆ ఇచ్చిపుచ్చుకునే వాళ్ళని ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు మేము ఎక్కడ కోరుకుంటామో వాళ్ళు ఎక్కడ కోరుకుంటారని తీసేస్తే మేము ఏదైనా కొంచెం స్పెసిఫిక్ గా అడగలుగుతున్నప్పుడు ఖచ్చితంగా అడిగి తీరుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చెప్పాను మీరు విన్నారు, దాని మీద డిబేట్ కాబట్టి మనోహర్ గారు మాట్లాడినా, దుర్గేష్ గారు మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా కానీ ఖచ్చితంగా మా ఫ్యూచర్ అంటే మేము ఎత్తుకోవాలి కదా, మేము చూసుకోవాలి కదా. మాది ఒక రాజకీయ పార్టీనే. మా పార్టీలో కూడా చాలా మంది పదవుల కోసం ఆశించేవాళ్ళు ఉంటారు. రాజకీయ ఎవరు ఊరికి వచ్చేదో స్వచ్ఛంద సేవ చేయరు కదా ఇక్కడ. నిజమే కదా సార్, ఇదేమి చారిటీ కాదు కదా. ఎంతో శ్రమ కోర్చి చెమటోడ్చి కష్టపడి పార్టీని నిలబెట్టిన వెనకాల క్యాడర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. దే మస్ట్ బి గివెన్ జస్టిఫికేషన్ జరగాలి కదా వాళ్ళకి. దే మస్ట్ బి గివెన్ సమ్ పోస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా సహజంగానే. అదే మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏదో కాసి ఉంటుంది, నేను ఏదో పదవి అవ్వాలని. నేను ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్లు అవ్వాలనుకుంటారు, లేదంటే మండల ప్రెసిడెంట్లు అవ్వాలనుకుంటారు, జడ్పీటీసీలు, రకరకాల ఆశలున్న వాళ్ళు ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత ఆ పార్టీకి ఉంటుంది. సో అందుకని ఆ విధంగా 100% మేము రేపు రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మా ఉంటది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేమి మా మధ్యన మేము ఏదో మాట్లాడారు కాబట్టి కూటమి మధ్య వచ్చేసి అనుకునే అవకాశం కూడా లేదు. కూటమి సర్దుకుని వెళ్తాం. అది మళ్ళీ చెప్తున్నాం. పోయినసారి మేము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ రకంగా వెళ్ళాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి మేము అడిగి ఇస్తారేమో వాళ్ళు, ఇచ్చి తీరాల్సి వచ్చింది కూడా కొన్ని చోట్ల. ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూటమిలో ఉండాలి. ఆ రకంగా వెళ్తాం. మాట్లాడినంత మాత్రం మేము ఏదో వేరేగా వీళ్ళేదో జనసేన చేసేస్తున్నారు అనే భావన అయితే దాంట్లో కాదు. కూటమి ధర్మం నిన్న కూడా క్లియర్ గా మాట్లాడారు కదా, కూటమి ధర్మాన్ని పాటిస్తూనే మనం